అప్పటి సౌలు తన యుద్ధ వస్త్రమును దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఇక్కడే మనకు దావీదు తీసుకునే నిర్ణయం కనబడుతుంది. దావీదుకు అవన్నీ వాడటం తెలియవు. ఇవి మనకు సెట్ అవుతాయా లేదా అని చూస్తాడు. వెంటనే ఒక పని చేస్తాడు. అవన్నీ పక్కన పెట్టేసి తనకు తెలిసిన నైపుణ్యం స్లింగ్ విసరడం, దావీదు దగ్గర ఏదైతే స్కిల్ ఉందో దాన్నే పట్టుకొని ముందుకు వెళ్ళాడు. ఇవి అప్పటికప్పుడు వచ్చిన విద్య కాదు, అతనికి ఎప్పటి నుండి అలవాటున్న విద్య. గొర్రెలను కాపాడటానికి దావీదు వడిసెలు విసరడం సాధన చేసేవాడు. ముఖ్యంగా దేవునిపై నమ్మకం ఉన్నవాడు. దావీదు 8 నుండి 5 రాళ్ళను ఏరుకున్నాడు. గొల్లియాతు ముందుకు వెళ్ళాడు. గొల్లియాతు దావీదును చూసి నవ్వుకున్నాడు. ఏంటి ఒక చిన్న కర్రతో నా మీదకి వస్తున్నాడు, నేనేను కుక్క అనుకుంటున్నాడా అని నవ్వుకున్నాడు. గొల్లియాతు దృష్టిలో దావీదు చేతిలో ఉన్నది ఒక చిన్న కర్ర, ఒక చిన్న సాధారణమైన స్లింగ్. కానీ దావీదు దృష్టిలో అది ఒక పర్ఫెక్ట్ టార్గెట్ని కొట్టే టెక్నాలజీ. అది గొల్లియాతు నుదిటి మీద తగిలింది. అతను కుప్పకూలిపోయాడు. యుద్ధం అనే సిస్టమ్ ద్వారా ఖడ్గం చేయలేని పనిని దావీదు దేవుని నమ్మి తన స్కిల్ ద్వారా చేసి చూపించాడు. ఈ చరిత్రలో దావీదు యొక్క ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? అతని చేతిలోనే ఉంది. దేవుని నమ్మి ముందుకు వెళ్ళడంలోనే ఉంది. అది అతనికి ఎప్పుడు అర్థమైందంటే, ఈ లోకం యొక్క సిస్టమ్కు వేరే ఆలోచించినప్పుడు. విజయం సాధించాలంటే ఆ స్కిల్ దేవుడు తనలో పెట్టాడని దావీదు నమ్మాడు. అందరిలాగా అలా చేద్దాం ఇలా చేద్దాం అని చూడలేదు. నాకు ఈ స్కిల్ ఇచ్చింది దేవుడు, నన్ను గెలిపించేది దేవుడు అని ముందుకు వెళ్ళాడు. అందరిలాగా బలమైన బాడీ కావాలి, పెద్ద ఖడ్గం కావాలి అని సిస్టంలోనే ఆలోచించుంటే ఈరోజు అతని చరిత్ర మనకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉండేది కాదు. ఈ ఫార్ములా నేటికి అప్లై అవుతుంది. మనం అనుకుంటాం కదా, దేవుడు ఇంకా నన్ను దీవించట్లేదు, ఆశీర్వాదం కలగట్లేదు, ఎన్ని ట్రయల్స్ చేసినా ఫెయిల్ అవుతున్నాం, దేవుడు నాకు ఏ టాలెంట్ ఇవ్వలేదు, నేనేం చేయలేను అని. దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించాడంటే ఖచ్చితంగా మనలో ఒక టాలెంట్ ఇన్బిల్డ్ చేసే ఉంటాడు. మనం ఈ లోకంలో బ్రతకడానికి ఆయన ఇచ్చిన స్కిల్స్ గుర్తించడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఈ రోజుల్లో లోకం ఏమంటుంది, అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ప్యాకేజీలు బాగున్నాయి, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళు, లైఫ్ సెటిల్ అయిపోతుంది, నువ్వు కూడా అదే చేయి అని ఒక సిస్టమ్ వైపు చూపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకటే దారిలో వెళ్తున్నారు కాబట్టి మనం కూడా అదే దారిలో వెళ్తే సేఫ్ అని మనకు చెప్తున్నారు. వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. అయితే అవి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదంటే ఈ భూమి మీద దేవుడు నిన్ను ఉంచాలి అనుకుంటున్న పొజిషన్ వేరు. నీలో మంచి ఆర్టిస్ట్ ఉండొచ్చు, చెఫ్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ బిల్డ్ చేసే టాలెంట్ ఉండొచ్చు, ఇలా చాలా నీలో ఉండొచ్చు. ఈ లోకానికి అవి చూసినప్పుడు దీంతో ఏం బతుకుతారన్నట్టే కనపడతాయి. కానీ అవి నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఇచ్చిన స్కిల్స్. ఎవరికీ లేని ఈ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయంటే ఆ దేవుడు మన మేలు కొరకే ఇచ్చాడు. ఈ ప్రపంచంలో మనం అడుగుపెట్టినప్పటి నుండి ఈ సిస్టమ్ మనకు ఒకటే నేర్పుతుంది, నువ్వు చదువుకోవాలి, ఒక పెద్ద డిగ్రీ చేయాలి, అందరూ వెళ్తున్న దారిలోనే వెళ్ళాలి, అప్పుడే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావని. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద మ్యాట్రిక్స్లో చిక్కుకుపోతున్నాం. నువ్వు బాగా చదువుకున్నా చదువుకోకపోయినా దేవుడు నిన్ను దీవించడానికి నీలో ఒక అద్భుతమైన స్కిల్ ముందే పెట్టి ఉంచాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఈ లోకాన్ని, ఈ లోక పద్ధతుల్ని గుడ్డిగా ఫాలో అవుతున్నంతసేపు మనలో